నువ్వు ఏం రావాలి? ప్రభు సేవ తీసుకుంటే మనకి ఏం రావాలి? ఏం రావాలి? ప్రార్థన చేసుకున్నాం అంటే ఆశీర్వాదం రావాలి. స్తోత్రములు మహాపరిశుద్ధమైన గొప్ప పరలోకపు తండ్రి, ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన పాదములకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ దినమంతా కూడా ప్రభా రక్తము నీ శరీరమునైనా ఇదిగో తండ్రి ప్రభా అయ్యా నీ బలలో చేవేస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తున్నాం. నీ రక్తము నీ శరీరమునైనా నువ్వు పొందిన దెబ్బల చేతనైనా మాకు స్వస్థత అన్నావు, నువ్వు కార్చిన రక్తము చేతనైనా మాకు పాప విమోక్షణని ప్రభా ఈ రెండింటినీ మాకు అనుగ్రహించి ఉంటుండగా ప్రభా నీ బిడ్డలోనైనా తీసుకుని చుండగా అయోగ్యులు కాక యోగ్యులు కలిగి నీ బలలో చేయవేయడానికి నీ కృపను ఇచ్చి ప్రార్థిస్తున్నాం. అటు కృపనైనా కూడి ఉన్న నీ బిడ్డలకు మాకును అనుగ్రహించి మహిమ పొందుకోమని నీకే మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి పొందుకొని ఉంటున్నాం మా పరమ తండ్రి. Segura-ma. తండ్రి మహాగణుడా మహోన్నతుడా మహాపరిషుడా శివాధిపతి తండ్రి మీకు వేలాది స్థితులు స్తోత్రములనైనా ఇదన్న తండ్రి ప్రభా నేను బలలో చేవేసే కృపను మాకందరికీ మీరు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకు కృపణతాస్తుతులు చూపిస్తున్నా. ఆయనకు వందనాలు. ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకుంటుంది, శరీరమును మేము తీసుకుంటున్నాం. ఆయన మమ్మల్ని ఆరోగ్యవంతులుగా దీవించి ఆశీర్వదించమని ఆయా ఇస్తున్న నీ బిడ్డనైనా ఆశీర్వదించమని బలపరచమని స్థిరపరచమని అడుగుచు ఉన్నాను. దేవానికి స్తోత్రమైనా ఆయనకు వందనాలు స్తోత్రము. ఇంకా అనేక మంది తండ్రి ఎవరైతే తీసుకోలేకపోతున్నారో దేవానికి స్తోత్రములైనా వారు తీసుకునే భాగ్యమును దయచేయమని తీసుకుంటున్న మమ్మల్ని అందరినీ మీరు ఆశీర్వదించి దీవించమని అడుగుచు ఉన్నాను తండ్రి. ఇప్పటి వరకు నేను చీకటి బ్రతుకుల నుంచి విడిపించి నీ ఆశీర్వాదము పొందుకునే బిడ్డలుగా నువ్వు ఆశీర్వదించమని అడుగుచు. నీకు లెక్కలేని స్థితులు స్తోత్రములు చేస్తూ పరిశుద్ధ